ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రానైతే అయిపోయింది. ఈరోజు జరిగిన రా షో చాలా బాగుంది. సో, ఈరోజు రాలో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో, ఈరోజు రా స్టార్టింగ్‌లోనే మన ఓబా ఫెమి వచ్చిండు. ఓబా ఫెమి రాగానే ఫ్యాన్స్ మంచిగా సపోర్ట్ చేసినారు. అండ్ ఓబా ఫెమి గూడా చెప్తాడు, "మీరు నాకు చాలా అప్రిషియేట్ చేయాలి. సో, మీ కింగ్ ఆఫ్ ద రింగ్ 2026 కింగ్ ఆఫ్ ద రింగు ఓబా ఫెమి" అని కొంచెం గొప్పగా మాట్లాడుకుంటాడు. అండ్ దాని తర్వాత ఏమంటాడంటే, నేను ముందే చెప్పినాను 'జే ఉసో'కి డెస్టినీని మార్చలేరెవ్వరు. సో, డెస్టినీని ఎవ్వరు మార్చలేరు. సో, 'జే ఉసో' నమ్మలేదు. వన్స్ 'జే ఉసో' రింగ్‌లో అడుగుపెట్టిన తర్వాత 'జే ఉసో' తెలుసుకున్నాడు ఆ డెస్టినీ అంటే ఏందో. సో, నేను ఏదైతే చెప్పినానో అదే జరిగింది అన్నట్టుగా మన ఓబా ఫెమి చెప్తాడు. అండ్ నేనిప్పుడు ఒక డెసిషన్ తీసుకోవాలి అన్నట్టుగా ఓబా ఫెమి మాట్లాడుతూ ఉంటాడు. అంతలోనే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. ఫైనల్లీ బ్రాక్ లెస్నర్ రిటర్న్ చేసిండు ఈరోజు రాలో. బ్రాక్ లెస్నరు కొంచెం డిఫరెంట్‌గా కనిపించిండు. అంటే ఆ డ్రెస్ కొంచెం డిఫరెంట్‌గా కనిపించింది. అండ్ బ్రాక్ లెస్నరు రింగ్‌లోకొస్తాడనమాట. రింగ్‌లోకొచ్చి సపట్లు కొడతాడు మన ఒబా ఫెమిని చూస్తూ. ఒబా ఫెమి ఫుల్ షాక్‌లో ఉంటాడు. అంటే మన బ్రాక్ లెస్నర్ ఒబా ఫెమికి అప్రిషియేట్ చేస్తాడు. అంటే కింగ్ ఆఫ్ ద రింగు విన్నర్ ఒబా ఫెమి అన్నట్టుగా అప్రిషియేట్ చేస్తాడు. అండ్ దాని తర్వాత బ్రాక్ ఏమంటాడంటే, అంటే నేను కూడా ఒకప్పుడు కింగ్ ఆఫ్ ద రింగ్ విన్ అయినాను అన్నట్టుగా బ్రాక్ లెస్నర్ చెప్తాడు. అండ్ నువ్వు డెసిషన్ చెప్పాలి గదా! సో, దానికోసమే నేను ఇక్కడికొచ్చినాను. అంటే ఇప్పుడు నువ్వు ప్రతి వారం నా గురించి మాట్లాడుతున్నావు. అంటే నేనిక్కడ లేనని నువ్వు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. బ్రాక్ లెస్నరు పిరికివాడని, ఒక వెధవ అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఒబా ఫేమి. సో, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్త. సో, నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడితే నిన్ను గట్టిగా ఏసుకోవాల్సుంటది. అంటే నీ పైన అటాక్ జేయాల్సుంటది. నిన్ను కొట్టాల్సుంటదన్నట్టుగా మన బ్రాక్ లెస్నర్ చెప్తాడు. ఇంకేముంది మన బ్రాక్ లెస్నర్ ఓబా ఫేమికి లో బ్లో కొడతాడు. లో బ్లో కొట్టి ఒక ఎఫ్ఐ ఇస్తాడు బ్రాక్ లెస్నర్ ఓబా ఫెమికి. దాని తర్వాత ఇగ బ్రాక్ లెస్నర్ రింగ్ దిగి బయటకెళ్ళిపోతూ ఉంటాడు. అండ్ ఓబా ఫెమి వెంటనే లేచి ఇగ మన చెప్తాడిగ బ్రాక్ లెస్నర్‌కి చెప్తాడు, "చూడు బ్రాక్ లెస్నర్ నువ్వొక వెధవవని నాకు తెలుసు. కానీ మనం సమ్మర్ స్లామ్‌లో చూసుకుందాం" అన్నట్టుగా ఓబా ఫెమి చెప్తాడు. ఛాలెంజ్ చేస్తాడు బ్రాక్ లెస్నర్‌కి. అప్పుడు బ్రాక్ లెస్నర్ ఏమంటాడంటే, "సరే సమ్మర్ స్లామ్‌లో చూసుకుందాం. అది కూడా హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్‌లో" అని మన బ్రాక్ లెస్నర్ ఛాలెంజ్‌కి యాక్సెప్ట్ చేస్తాడు. సో, వెంటనే మ్యాచ్ గూడా అఫీషియల్ అయిపోయింది. బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఓబా ఫేమి మధ్యలో హెల్ ఇన్ ఎ సెల్ మ్యాచ్ జరగబోతుంది ఈ సమ్మర్ స్లామ్‌లో. సో, ఈ సమ్మర్ స్లామ్ కోసం ఈ మ్యాచ్ అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయింది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ బ్యాక్ స్టేజ్‌లో కన్ఫర్మ్ చేస్తాడు మన యాడమ్ పియర్స్ ఓబా ఫెమితో మాట్లాడి. అంటే ఓబా ఫెమిని అడుగుతాడు, అంటే ఇప్పుడు నీకు సమ్మర్ స్లామ్‌లో ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఆపర్చునిటీ ఉంది. సో, ఇప్పుడు నువ్వేమంటావు? ఇప్పుడు బ్రాక్ లెస్నర్‌తో ఫైట్ చేస్తావా అంటే, నేను చేస్తా అని చెప్పిండు. అండ్ ఓబా ఫెమి ఆ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అలాగే ఉంటదన్నట్టుగా చెప్పిండు. సో, నాకు టైం వచ్చినప్పుడు నేను చెప్తాను అన్నట్టుగా చెప్పిండు. మరి ఆ ఛాంపియన్‌షిప్ మ్యాచు అండ్ బ్రాక్ లెస్నర్‌తో మ్యాచ్ 2 మ్యాచెస్‌లో సమ్మర్ స్లామ్‌లో చూపిస్తారా? లేదంటే బ్రాక్ లెస్నర్‌తో ఓన్లీ 1 మ్యాచ్ చూపించి అండ్ దాని తర్వాత టైం వచ్చినప్పుడు ఛాంపియన్‌షిప్ మ్యాచ్ ఏమైనా పెడతారా అనేది చూడాలి. ఇంకా ఏది క్లారిటీ అయితే లేదు. సో, అదన్నమాట బ్యాక్ స్టేజ్‌లో కన్ఫర్మ్ చేసేసిండు మన యాడమ్ పియర్స్. అండ్ మ్యాచ్ కార్డ్ కూడా సెట్ అయిపోయింది. అండ్ పాల్ హేమన్ కూడా యాడమ్ పియర్స్‌తో మాట్లాడుతునేటప్పుడు మన ఆస్టిన్ థియరీ వస్తాడు. ఆస్టిన్ థియరీ వచ్చి, "ఏ పాల్ హేమన్ నువ్వు వచ్చేసినావా? నా మెసేజ్‌కి ఎందుకు రిప్లై ఇస్తలేవు? అండ్ నువ్వు వచ్చినావని నాకు తెలవదు" అన్నట్టుగా ఆస్టిన్ థియరీ అడుగుతాడు పాల్ హేమన్‌ని. అండ్ అప్పుడు పాల్ ఏమంటాడంటే, "ఇప్పుడు తెలిసింది కదా నేను ఇక్కడికి వచ్చినాను" అని మన పాల్ హేమన్ అంటాడు. అండ్ అప్పుడు ఆస్టిన్ థియరీ చెప్తాడు, "ఈరోజు నాకు మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్‌లో నువ్వు నాతో పాటు రావాలి" అన్నట్టుగా అడుగుతాడు. బట్ మన పాల్ హేమన్ పట్టించుకోకుండా అక్కడి నుండి ఎళ్ళిపోతాడు. అండ్ నెక్స్ట్ మనకి ఏథన్ పేజ్ వర్సెస్ రే మిస్టీరియో మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ బాగుండే. ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో రే మిస్టీరియోనే విన్ అయిండు. అండ్ నెక్స్ట్ మనకి జో హెన్రీ రింగ్‌లోకి వస్తాడనమాట. రింగ్‌లోకొచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఈ సాంగ్స్, ఈ కన్సర్ట్ స్టార్ట్ చేసే ముందు మనం గెస్ట్‌లని పిలవాలి అన్నట్టుగా చెప్తాడు. సో, స్ట్రీట్ ప్రాఫిట్స్‌ని వెల్కమ్ చేస్తాడు. సో, స్ట్రీట్ ప్రాఫిట్స్ వస్తారు. సో, వాళ్ళొచ్చి ఫ్యాన్స్ అందరికి థాంక్స్ చెప్తారు. ఎందుకంటే సో, వాళ్ళు సపోర్ట్ చేసినారు. మీ సపోర్ట్ వల్లనే మేము వరల్డ్ టాగ్ టీమ్ ఛాంపియన్స్ అయినాం అన్నట్టుగా. అండ్ దాని తర్వాత సెత్ రాలిన్స్‌కి థాంక్స్ చెప్తారు. అండ్ దాని తర్వాత జో హెన్రీకి గూడా థాంక్స్ చెప్తారన్నమాట. అండ్ దాని తర్వాత ఇగ వాళ్ళు పాట పాడతాడు. అంటే మన జో హెన్రీ ఆ గిటార్ వాగిస్తూ పాట పాడడం స్టార్ట్ చేస్తాడనమాట విజన్ గురించి.
సో ఇప్పుడు బ్రాన్ బ్రేకర్ లేడు, బ్రాక్ లెస్నర్ లేడు, పాల్ హేమన్ లేడు. ఈ ఆస్టిన్ థియరీ ఒకడే అయిపోయిండు. ఈ ఆస్టిన్ థియరీని జాన్ సినా మైక్‌లో ఉతికారేసిండు. ఇక ఈ విజన్ పని అయిపోయింది అన్నట్టుగా మన జో హెన్రీ పాట పాడుతూ ఉంటాడు. అంతలోనే ఆస్టిన్ థియరీ వస్తాడు. సో ఆస్టిన్ థియరీ వచ్చి ఏమంటాడంటే, "సో ఇప్పుడు మా దగ్గర నుండి ఆ ఛాంపియన్‌షిప్‌ని మీరు దొంగిలించినారు. సో నేను ఆడమ్ పియర్స్‌తో మాట్లాడినాను. నెక్స్ట్ వీకు ఆ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ కోసం మనం ఫైట్ చేద్దాము" అన్నట్టుగా ఆస్టిన్ థియరీ చెప్తాడనమాట స్ట్రీట్ ప్రాఫిట్స్‌తో. సో నెక్స్ట్ వీక్ మ్యాచ్ జరుగుతది కావచ్చు. మరి ఆస్టిన్ థియరీ సైడ్ ఎవ్వరొస్తారు? లోగన్ పాల్ ఇంజరీ నుండి సెట్ అయ్యి వస్తాడా? బ్రాన్సన్ రీడ్ వస్తాడా? లేదంటే బ్రాన్ బ్రేకర్ ఫైట్ చేస్తాడా అనేది చూడాలి. సో నెక్స్ట్ వీక్ మ్యాచ్ అయితే ఉంటదని చెప్పిండు. అండ్ దాని తర్వాత జాన్ సినా నన్ను మైక్‌లో ఉతికారేసిండా. సో నేను జాన్ సినాని ఓడించినాను రెస్సల్‌మేనియాలో. సో అలాగే నేను ఈరోజు నిన్ను ఓడిస్తాను అన్నట్టుగా మన జో హెన్రీకి చెప్తాడు ఆస్టిన్ థియరీ. సో జో హెన్రీ కూడా ఈ మ్యాచ్ అంటే ఈ ఛాలెంజ్‌కి యాక్సెప్ట్ చేస్తాడు. సో ఇక వెంటనే జో హెన్రీ వర్సెస్ ఆస్టిన్ థియరీ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరుగుతది. సో ఈ మ్యాచ్ బానే ఉండే. సో ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో జో హెన్రీయే విన్ అయ్యిండు. అండ్ నెక్స్ట్ ఇయో స్కై రింగ్‌లోకొస్తదనమాట. రింగ్‌లోకొచ్చి ఏమంటదంటే, అంటే ఫ్యాన్స్ ఫుల్ సపోర్ట్ చేస్తారు. యూ డిజర్వ్ ఇట్ అన్నట్టుగా. అండ్ మీ క్వీన్ 2026 క్వీన్ ఆఫ్ ద రింగ్ ఇయో స్కై అన్నట్టుగా చెప్తది ఫ్యాన్స్ అందరికి. అండ్ నేను లివ్ మొర్గన్‌ని ఓడించినాను. అండ్ నేను మళ్ళొకసారి సమ్మర్ స్లామ్‌లో ఓడిస్తాను. సమ్మర్ స్లామ్‌లో ఓడించి నేను న్యూ వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌ని అవుతాను అన్నట్టుగా మన ఇయో స్కై చెప్తది. అంతలోనే లివ్ మొర్గన్ వచ్చేస్తది. లివ్ మొర్గన్ వచ్చి ఏమంటదంటే, "సో నాకు అర్థం అవ్వట్లేదు. అంటే ఇప్పుడు నిన్ను నువ్వు గొప్పగా పొగుడుకుంటున్నావు. నువ్వేదో సాధించినావు అన్నట్టుగా. అంటే నువ్వేదో నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌లో లక్ వల్ల గెలిచినావు. అదొక విన్నే గాదు. ఎందుకంటే డాన్ హౌజర్ నాకు శాపం పెట్టిండు. సో దానివల్లనే నైట్ ఆఫ్ ఛాంపియన్స్‌లో నేను ఓడిపోవాల్సి వచ్చింది. నాతో పెట్టుకుంటే ఏమవుతదో నీకొకసారి గుర్తు చేస్తాను. సో ఫిన్ బాలర్ నా పైన టర్న్ అయ్యిండు. సో ఫిన్ బాలర్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందో చూడు. స్మాక్ డౌన్‌కి పంపించేసినాను. అండ్ అటు స్టెఫనీ వాకేర్ నాతో పెట్టుకుంది. ఇప్పుడు స్టెఫనీ వాకేర్ అడ్రస్సే లేదు. అండ్ నీ ఫ్రెండ్ రియా రిప్లీ కూడా నాతో పెట్టుకుంది. సో రియా రిప్లీ దగ్గర నుండి అన్నీ నేను లాగేసుకున్నాను అన్నట్టుగా లివ్ మొర్గన్ చెప్తది. సో ఈ సమ్మర్ స్లామ్‌లో నేనే నిన్ను ఓడిస్తాను. నిన్ను ఓడించి నేను ఒక గ్రేటెస్ట్ వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్ అని నిరూపిస్తాను అన్నట్టుగా మన లివ్ మొర్గన్ చెప్తది. అండ్ ఇప్పుడు నీకొక పెద్ద ట్రబుల్ రాబోతుంది అన్నట్టుగా లివ్ మొర్గన్ ఇయో స్కైని అంటది. సో అంతలోనే రక్వెల్ రోడ్రిగేజ్, రోక్సన్ పెరెజ్ వస్తారనమాట రింగ్ సైడ్. వాళ్ళ పైన అటాక్ చేస్తది. అండ్ లివ్ మొర్గన్ పైన కూడా అటాక్ చేస్తది ఇయో స్కై. బట్ దాని తర్వాత ఇక రక్వెల్ రోడ్రిగేజ్ అండ్ రోక్సన్ పెరెజ్ ఇద్దరు కలిసి ఇయో స్కై పైన అటాక్ చేసేస్తారు. వాళ్ళు ముగ్గురు ఉంటారు. ఇయో స్కై ఒక్కతే అయిపోతది. సో ముగ్గురు కలిసి ఇయో స్కైని ఉమ్మేస్తారు. ఆబ్లియన్ కనెక్ట్ చేస్తది. అండ్ ఆ లెగ్ సబ్మిషన్ ఉంది కదా! ఆ సబ్మిషన్‌లో పడేస్తది. అండ్ దాని తర్వాత అఫీషియల్స్ వచ్చి వేరు చేసేస్తారనమాట. అండ్ నెక్స్ట్ జిమ్మీ ఊసో వర్సెస్ ఎలియన్ నైట్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో ఈ మ్యాచ్‌లో అంటే ఈ మ్యాచ్ జరుగుతునేటప్పుడు జే ఊసో కూడా వస్తాడు. అంటే ఆ కామెంటేటర్ చేస్తారనమాట. టేబుల్ పక్కనే కూర్చుంటాడు. కామెంటరీ చేస్తాడు మన జే ఊసో కూడా జిమ్మీ ఊసోకి సపోర్ట్ చేస్తాడు. అండ్ మధ్య మధ్యలో ఎలియన్ నైట్ కూడా కొంచెం ఆర్గ్యుమెంటరీ చేస్తాడనమాట జే ఊసోతో. అండ్ ఉన్నట్టుండి మ్యాచ్ మధ్యలో మన ఎలియన్ నైట్ జే ఊసో పైన అటాక్ చేస్తాడు. సో అటాక్ చేస్తాడు. అండ్ అటాక్ చేసిన తర్వాత కింద పడిపోతాడు జే ఊసో. అండ్ మ్యాచ్ కంటిన్యూ అవుతూనే ఉంటది జిమ్మీ ఊసో అండ్ ఎలియన్ నైట్ మధ్యలో. సో మ్యాచ్ మధ్యలో కొంచెం ఇక అటాక్ చేసిన తర్వాత డిస్ట్రాక్ట్ చేస్తాడు ఎలియన్ నైట్‌కి. సో దాన్ని అడ్వాంటేజ్ తీసుకొని జిమ్మీ ఊసో ఈ మ్యాచ్‌లో విన్ అవుతాడు. మ్యాచ్ అయిపోయిన తర్వాత జిమ్మీ ఊసో పైన ఎలియన్ నైట్ అటాక్ చేస్తాడు. సో అప్పుడు ఇక జే ఊసో వచ్చి ఎలియన్ నైట్ పైన అటాక్ చేస్తాడు. జిమ్మీ ఊసోకి హెల్ప్ చేస్తాడు. అండ్ అంతలోనే ఇంకొక సైడ్ మన జిమ్మీ ఊసో లేచి నిలబడతాడు. అప్పుడే సోలో సికోవ వచ్చి సమోన్ స్పైక్ కొడతాడు. సమోన్ స్పైక్ కొడతాడు. అండ్ అప్పుడు జే ఊసో చూస్తాడు. జే ఊసో చూడగానే ఇక అక్కడ నుండి సోలో సికోవ పారిపోతాడనమాట. అండ్ ఇక సోలో సికోవనే చూస్తూ ఉంటాడు జే ఊసో. అండ్ వెనకాల నుండి మన ఎలియన్ నైట్ జే ఊసోకి బీఎఫ్టీ కనెక్ట్ చేస్తాడు. సో ఇక్కడే ఈ బ్రాల్ అనేది ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ జే ఊసో, జిమ్మీ ఊసో జేకబ్ దగ్గరికెళ్తారన్నమాట. దగ్గరికెళ్ళి "నువ్వెక్కడున్నావు" అన్నట్టుగా అడుగుతారు ఇంతసేపు. సో చూడు నేను ఇంతకుముందే చెప్పినాను. నేను నీ దగ్గర నుండి ఆర్డర్స్ తీసుకోను. నేను రోమన్ రైన్స్ దగ్గర నుండి మాత్రమే ఆర్డర్స్ తీసుకుంటాను. ఆల్రెడీ నాకు ఆర్డర్ వచ్చింది. నేను స్మాక్ డౌన్‌కి వెళ్తున్నాను. స్మాక్ డౌన్‌కి వెళ్ళి సోలో సికోవని చూసుకుంటాను అని జేకబ్ వాళ్ళకి చెప్తాడు. అండ్ అప్పుడు జే కూడా చెప్తాడు నేను కూడా స్మాక్ డౌన్‌కి వస్తాను. స్మాక్ డౌన్‌కి వచ్చి
సామీ జెన్‌కి ఛాలెంజ్ చేస్తున్నావు అన్నట్టుగా మన ఉసో చెప్తాడనమాట. ఇక్కడ వీళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతది. అండ్ నెక్స్ట్ మ్యాగ్జిన్ డూప్రి వర్సెస్ రక్వెల్ రోడ్రిగేజ్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్. సో, ఇది వన్ ఆఫ్ ద నంబర్ 1 కంటెండర్ మ్యాచ్ అనుకోండి. సో, ఈ మ్యాచ్‌లో మన రక్వెల్ రోడ్రిగేజ్ విన్ అయింది. సో, ఇప్పుడు రక్వెల్ రోడ్రిగేజ్ సోల్ రుకాకి ఛాలెంజ్ చేయొచ్చు ఆ వుమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ కోసం. అండ్ నెక్స్ట్ మనకి చాడ్ గేబుల్ వర్సెస్ జేడీ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్‌లో మన డామ్ ఇంటరప్ట్ చేస్తాడు. సో, మ్యాచ్ ఎండింగ్‌లో మన డాన్ హౌజన్ వస్తాడనమాట. బ్రీఫ్ కేస్ తీసుకొచ్చి అక్కడ పెడతాడు బ్యారికేడ్ పైన. అండ్ మన డామినిక్ మిస్టీరియో డాన్ హౌజన్ పైన అటాక్ చేద్దామన్నట్టుగా ఎళ్తాడు. సో, డాన్ హౌజన్ అక్కడ నుండి పారిపోతాడు. సో, ఈ మ్యాచ్‌లో చాడ్ గేబులే విన్ అవుతాడు. సో, విన్ అయిన తర్వాత మళ్ళీ డాము రింగ్ దగ్గరకొచ్చి జేడీని రింగ్‌లో నుండి తీసుకెళ్ళి ఆ బ్రీఫ్ కేస్‌ని ఓపెన్ చేస్తారనమాట. ఓపెన్ చేయగానే అక్కడ నుండి ఒక రష్ లాంటిది వస్తది. అంటే ఒక దుమ్ము లాంటిది బయట పడతది. సో, అదంతా మన డామ్ కళ్ళలో పడతదనమాట. సో, డాన్ హౌజన్ వచ్చి అంటే మన డామినిక్ జెర్సీ తీసుకెళ్తాడనమాట. సో, జెర్సీ తీసేసుకొని బ్యాక్ స్టేజ్ వెళ్దామన్నట్టుగా చూస్తాడు. రక్వెల్ వచ్చి అటాక్ చేస్తది డాన్ హౌజన్ పైన. సో, ఆ జెర్సీని మళ్ళీ తీసుకొని డామ్‌కి ఇస్తది. సో, ఇక్కడ ఈ బ్రాల్ ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ మెయిన్ ఈవెంట్‌లో రోమన్ రెయిన్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. రోమన్ రెయిన్స్ అండ్ జేకబ్ ఫాటు ఇద్దరు వస్తారు. సో, ఇద్దరు వచ్చి రింగ్‌లో నిల్చుంటారు. ఫ్యాన్స్ అందరూ ఫుల్ సపోర్ట్ చేస్తారు. ఓటీసీ, ఓటీసీ అని చాంట్ చేస్తారు రోమన్ రెయిన్స్‌కి. అంతలోనే మన సెత్ రాలిన్స్ థీమ్ సాంగ్ ప్లే అవుతది. సెత్ రాలిన్స్ రింగ్‌లోకి వస్తాడనమాట. రింగ్‌లోకి వచ్చి మన రోమన్ రెయిన్స్‌కి ఫేస్ టు ఫేస్ నిల్చుంటాడు. నిల్చొని మైక్ తీసుకొని చెప్తాడు. హలో బ్రదర్ అని అంటాడు మన సెత్ రాలిన్స్ రోమన్ రెయిన్స్‌ని. చాలా రోజులవుతుంది. అంటే 14 సంవత్సరాల నుండి అంటే మనం షీల్డ్ బ్రదర్స్‌గా ఉండే. సో, ఇప్పటికి 14 సంవత్సరాలు అవుతుంది. అది ఇంకా మన మనసులో మెదులుతూనే ఉంది అన్నట్టుగా సెత్ రాలిన్స్ మాట్లాడతాడు. సో, ఇప్పుడు మ్యాటర్ ఏందంటే నాకు గావాల్సింది నీ దగ్గరుంది. సో, దాన్ని కలెక్ట్ చేసుకోవడానికి వచ్చినాను అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ రోమన్ రెయిన్స్‌తో అంటాడు. అండ్ అప్పుడు రోమన్ రెయిన్స్ ఏమంటాడంటే కలెక్టా? అసలు నువ్వు దీనికోసం ఎర్నే చేసుకోలేదు. ఈ ఛాంపియన్‌షిప్ కోసం నువ్వు ఎర్నే చేసుకోలేదు. నువ్వు బ్యాక్ ఆఫ్ ద లైన్‌లో ఉన్నావు అన్నట్టుగా రోమన్ రెయిన్స్ చెప్తాడు. అండ్ అప్పుడు సెత్ రాలిన్స్ ఏమంటాడంటే నేను లైన్‌లో వెనుకున్నానా? సో, నేను లైన్‌లో వెనుకనే ఉండి ఉండొచ్చు కానీ నీ విషయానికొస్తే నేనెప్పుడు ముందే ఉంటాను అని మన సెత్ రాలిన్స్ చెప్తాడు. సో, సెత్ రాలిన్స్ ఇగ మొత్తం హిస్టరీ తాగుతాడనమాట. సో, రోమన్ రెయిన్స్ గురించి చెప్తాడు. అంటే నీ వైస్ మ్యాన్‌ని రెసల్‌మేనియాలో నీ దగ్గర నుండి దూరం చేసినాను. అండ్ ఇంకొకటి నీ టైటిల్ రీన్‌ని నేనే ఎండ్ చేపించినాను. కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేసినాను. నీ భయంకరమైన టైటిల్ రీన్‌ని ఎండ్ అవ్వడానికి నేనొక కారణం అన్నట్టుగా సెత్ రాలిన్స్ చెప్తాడు. అండ్ అంతేకాదు నేను రెసల్‌మేనియాలో ఒక గ్రేటెస్ట్ క్యాష్ ఇన్ చేసినాను మీ పైన. సో, నువ్వు ఛాంపియన్‌షిప్‌ని గెలవకుండా చేసినాను. నీ లైఫ్ మొత్తంలో నేనే ఉంటాను. అంటే నువ్వు ఎన్ని సార్లు అంటే నీ టైటిల్ రీన్‌లో ఎంతో మందిని ఓడించినావు. సో, నువ్వెంతో మందిని ఓడించినావు. కానీ నువ్వు నన్ను మాత్రం ఓడించలేదు. ఒకే ఒక మనిషిని ఓడించలేదు. అది నేనే అన్నట్టుగా మన సెత్ రాలిన్స్ చెప్తాడు. అండ్ ఇప్పుడు నేనిక్కడికొచ్చింది నీకొక గిఫ్ట్ ఇవ్వడానికి. సో, నేనీకొక గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాను అన్నట్టుగా సెత్ రాలిన్స్ అంటాడు. అంటే ఏమంటాడంటే, చూడు రోమన్ నేను కలిసి ఈ బిజినెస్‌లోకి అడుగుపెట్టినాం యాస్ ఎ బ్రదర్స్‌గా, షీల్డ్ బ్రదర్స్‌గా. మనం ఎంతో మంచి పేరు సంపాదించినాం. ఇప్పుడు మనకు తెలుసు. మనం ఇప్పుడు ఫ్యూచర్ జనరేషన్స్‌ని బిల్డ్ చేసినాము. నేను కలిసి ఈ కంపెనీని నడిపించినాము. ఇది అందరికీ తెలుసు. నీకు తెలుసు, నాకు తెలుసు, ఇక్కడున్న ఫ్యాన్స్ అందరికీ తెలుసు. సో, ఫ్యూచర్‌లో కంపల్సరీగా నువ్వు హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఉంటావు అన్నట్టుగా సెత్ రాలిన్స్ చెప్తాడు రోమన్ రెయిన్స్‌కి. అండ్ ఇప్పుడు ఒక లూప్ ఉంది. ఆ లూప్‌ని మనం ఎండ్ చేయాలి. సో, నేను నీకు గిఫ్ట్ ఇస్తున్నాను. నన్ను ఓడించే ఆపర్చునిటీ నీకిస్తున్నాను. ఈ గిఫ్ట్‌ని నువ్వు తీసుకో అన్నట్టుగా మన రోమన్ రెయిన్స్‌కి సెత్ రాలిన్స్ చెప్తాడు. అండ్ ఇప్పుడు నువ్వు గనక ఇది తీసుకోకపోతే ఇక నీ లైఫ్ లాంగ్ నేను నీ వెంబడే ఉంటాను. సో, నేను వీడని నీడలాగా నేను మారిపోతున్నాను అన్నట్టుగా సెత్ రాలిన్స్ రోమన్ రెయిన్స్‌కి చెప్తాడనమాట. సో, తన కెరియర్‌లో రోమన్ రెయిన్స్ కెరియర్‌లో సెత్ రాలిన్స్‌ని ఓడించలేదు అన్నట్టుగా సెత్ రాలిన్స్ అంటాడు. సో, ఆ ఆపర్చునిటీ నీకిస్తున్నాను ఈ సమ్మర్ స్లామ్‌లో అని సెత్ రాలిన్స్ ఓపెన్‌గా ఛాలెంజ్ చేస్తాడు. అండ్ ఈ ఛాలెంజ్‌కి రోమన్ రెయిన్స్ యాక్సెప్ట్ చేస్తాడనమాట. రోమన్ ఏమంటాడంటే, "నువ్వు చెప్పింది నిజమే లిటిల్ బ్రదర్. నువ్వు చాలా రోజులవుతుంది నిజాలు మాట్లాడి. కానీ ఈరోజు నువ్వు నిజంగా నిజం మాట్లాడినావు. ఇప్పుడు నిజం చెప్పాలంటే నేను నిన్ను ఓడించాలని లేదు. అంటే నేను నిన్ను ఓడించాలని లేదు. కానీ నిన్ను ఓడించాల్సిన అవసరం నాకుంది. ఈ సమ్మర్ స్లామ్‌లో
నా ఫ్యామిలీ ముందు నిన్ను ఓడిస్తాను. నా ఫ్యామిలీ ముందు నిన్ను ఓడిస్తాను. నా ఫ్యామిలీ మొత్తం చూడాలి నిన్ను ఓడించడం, నిన్ను పిన్ చేయడం అన్నట్టుగా రోమన్ రీన్స్ చెప్తాడు. ఈ ఛాలెంజ్‌కి యాక్సెప్ట్ చేస్తాడనమాట. సో, దాని తర్వాత ఆ ఛాంపియన్‌షిప్‌ని పైకి లాగొడతాడు. ఇంకేముంది ఇక్కడే ఈళ్ళ మధ్య సెగ్మెంట్ అయిపోతది. సో, ఫైనల్ చాప్టర్ అన్నట్టుగా మెన్షన్ చేసినారు. ఈళ్ళిద్దరి మధ్యలో ఆ లూప్ ఫినిష్ అవుతదన్నట్టుగా. సో, రోమన్ రీన్స్ వర్సెస్ సెత్ రాలిన్స్ మధ్య మ్యాచ్ జరగబోతుంది సమ్మర్ స్లామ్‌లో. అండ్ అటు బ్రాక్ లెస్నర్ వర్సెస్ ఓబాఫెమి మ్యాచ్ కూడా సెట్ అయిపోయింది. సో, వేరే లెవెల్ అని చెప్పాలి సమ్మర్ స్లామ్. అండ్ ఈళ్ళ మధ్యలో ఫ్యూడ్ లాగొచ్చు. ఇష్టం వచ్చినట్టు లాగొచ్చు. ఒక్కరోజే అన్నీ మెన్షన్ చేసినారు. అంటే ఈళ్ళ లైఫ్‌లో ఏమేమి జరిగినాయో వీళ్ళిద్దరి మధ్యలో అన్నీ తవ్వేసిండు మన సెత్ రాలిన్స్. సో, వెరీ ఇంట్రెస్టెడ్ అని చెప్పాలి ఈళ్ళ మధ్యలో ఫ్యూడ్. చూద్దాం ముందు ముందు ఇంకెంత మంచిగా చూపిస్తారో. సో, మ్యాచ్ మాత్రం అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిపోతది. ఛాలెంజ్‌కి యాక్సెప్ట్ చేసిండు. సో, ఇక్కడ ఈ సెగ్మెంట్ అయిపోయింది. మీకు ఈరోజు ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో మెన్షన్ చేయండి.